ప్రార్థిస్తూ ఉంటుండగా నీ ఆశీర్వాదాలు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మీదిగో ప్రభా వారి కుటుంబం అంతటి కొరకు, మరి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రియ సతీమణి కొరకును, వారికి గర్భఫలంగా ఇచ్చిన కుమార్తె ప్రభా, కుమారుడు, వారి పిల్లలు, వారి పిల్లలందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. వీరందరూ ప్రభా మరి ప్రజాసేవలో ఉంటుండగా ప్రతినిత్యము వారికి నీ సన్నిధిని ఇచ్చి మంచి ఆయుష్, ఆరోగ్య బలములను, దీర్ఘాయుష్నిచ్చి మీరు తృప్తిపరచమని, వారు వెళ్ళే మార్గంలన్నిటినీ సరళపరిచి ప్రభా వారు చేసే ప్రతి తలంపు ఫలించేదిగా ఉండునట్లు నీ కృప దయచేయమని, ఇలాంటి జన్మదినములు ఇంకా అనేకములు ప్రభా మా యొక్క ముఖ్యమంత్రి గారు జరుపుకొనున్నట్లు దీర్ఘాయుష్ను, ఆరోగ్య బలములను ఇచ్చి వారి కుటుంబం అంతటిని కూడా మీరు దీవించమని, ఈ సమయంలో ప్రత్యేకంగా ఇదిగో నీ దాసుల ప్రభా కవితమ్మ గారిని మీరు దీవించి పార్లమెంట్లో వారు చేసే ప్రతి వాదనలో, ప్రతి తలంపులో, ఆలోచనలో ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ కుమార్తెకు నువ్వు మెండుగా దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మా మధ్యలో ఉంటున్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, మంత్రిమండలి అంతటినీ దీవించండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ, రాజకీయ నాయకులందరినీ, సేవకులందరినీ మీరు ఆశీర్వదించింది సన్నిధి యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి తన తుడుకరయు దండమును ఆదరింపచేసి నీ బ్రతుకాలమంతయు కృపా సంక్షేమము నీ వెంట ఉంచి నీ గిన్నె నిండి పొల్లటుగా ఆశీర్వదించి ఎన్నికైన తల్లిదండ్రులను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మన ముఖ్యమంత్రి గారికి తన కుటుంబములకు త్రియేక దేవుడు తన ప్రేమ, కృప, నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం కలుగు చేయనుగాక. ఆమేన్. On behalf of all the clergy, we wish our Mukhyamantri garu happy birthday and kindly give our greetings. ముఖ్యమంత్రి గారు అమ్మగారు మాట్లాడకముందు ఒక్క మాట నేను చెప్తాను. ఏంటిదంటే, మన క్రిస్టియన్ భవన్ ఫౌండేషన్ వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు వెనుకనే నేను ఉన్నాను. వారు ఆ స్పాట్కి తీసుకొని వెళ్ళి ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇక్కడ నుంచి నాకు ట్యాంక్ బండ్ దాకా సిలువ కనబడాలా అన్నాడు. అంత పెద్ద సిలువ పెట్టాలని ఇంజనీర్